హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ మెజర్మెంట్ అనేది చూద్దామండి. చెస్ట్ లూజ్ కనుక 28 సైజ్ అయినట్టయితే కనుక నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ మనం 3 ఇంచెస్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ అనేది 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కనుక 30 సైజ్ ఉన్నట్లయితే కనుక నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ అనేది 5.25 తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మనకి 32 సైజ్ అయినట్లయితే కనుక నెక్ విడ్త్ అనేది 2.25 తీసుకోవాలి. అలాగే షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ మనం 5.25 తీసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ కనుక 36 సైజ్ అయినట్టయితే నెక్ విడ్త్ అనేది 2.5 తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ మనం 5.5 తీసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ 38 అయినట్టయితే కనుక నెక్ విడ్త్ అనేది 2.25 తీసుకోవాలి. అలాగే షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది 5.5 తీసుకుంటాము. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ నెక్ డీప్ అనేది 9 to 10 వరకు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడతాయండి. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 40 సైజ్ అయినప్పుడు నెక్ విడ్త్ అనేది 2.75 తీసుకోవాలి. అలాగే షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది 5.75 తీసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ అనేది 42 అయినప్పుడు నెక్ విడ్త్ అనేది 2.75 తీసుకుంటాం. అలాగే షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటాము. చెస్ట్ లూజ్ అనేది 44 అయినట్లయితే నెక్ విడ్త్ అనేది 2.75 తీసుకుంటాం. షోల్డర్ 3 ఇంచెస్. అలాగే మనకి ఆర్మ్ హోల్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. 46 అయినట్లయితే కనుక నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటాము. అలాగే 48 సైజ్ అయినట్టయితే కనుక 3 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటాము. 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటాము. అలాగే 6 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ తీసుకుంటాము. ఈ మెయిన్ అండి. ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి. దీనిని బట్టి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాము.